అందరికీ హాయ్ అండి. ఈరోజు క్యారెట్ పప్పాయ హల్వా ఎలా చేయాలో చూసి నేర్చేసుకుందాం, వచ్చేయండి. ముందుగా తురుముకున్న క్యారెట్ పప్పాయని తీసుకుని బాయిల్ చేసుకున్నాం. క్యారెట్ పప్పాయ రెండు స్వీటే కాబట్టి సరిపడ పంచదార వేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత పైనాపిల్ ఎసెన్స్ తీసుకొని క్యారెట్కి వేసుకోవాలి, బొప్పాయికి వేసుకోవాలి. ఫుడ్ కలర్ తీసుకొని రెడ్ కలర్ ఏమో క్యారెట్కి, గ్రీన్ కలర్ ఏమో బొప్పాయికి వేసుకున్న తర్వాత బాదం పౌడర్ తీసుకొని క్యారెట్కి వేసుకోవాలి, బొప్పాయికి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అలా మగ్గనిచ్చి నెయ్యి తీసుకొని నెయ్యి క్యారెట్కి, బొప్పాయికి రెండింటికి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 నిమిషాలు అలా బాయిల్ అవనిచ్చి కేజీ క్యారెట్కి, కేజీ బొప్పాయికి 20 గ్రాముల యాలక్కాయలు తీసుకొని పొడి పట్టేసుకోవాలి. యాలక్కాయలతో పాటుగా కొద్దిగా పంచదార కూడా వేసుకొని పొడి పట్టేసుకోవాలి. పొడి పట్టుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న క్యారెట్లోను అలాగే బొప్పాయిలోను వేసేసుకోవాలి. రెండిట్లో వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా కలిపేసుకొని రెండిట్లని దింపేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం రెడీ చేసి ఉంచుకున్న క్యారెట్ పప్పాయికి డ్రై ఫ్రూట్స్ కావాలి కాబట్టి మంచిగా ఉన్న కళాయిని తీసేసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి, ఆ తర్వాత జీడిపప్పు వేసేసుకోవాలి. జీడిపప్పు వేసేసుకున్న తర్వాత అలాగే మనం రెడీగా ఉంచుకున్న పుచ్చపప్పు అండ్ కిస్మిస్ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత సారపప్పు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పిస్తాపప్పు అలాగే బాదం పప్పు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో మిగిలిన ఇంకా దోసపప్పు వేసేసుకొని మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని అలా 2 నిమిషాలు వేగనిచ్చేసి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత డ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా రెడీ చేసి ఉంచుకున్న క్యారెట్ పప్పాయిని ఒక ట్రైలోకి కొద్దిగా క్యారెట్, కొద్దిగా పప్పాయిని మిక్స్ చేసి ఉంచేసుకోవాలి. అలా ఉంచుకున్న క్యారెట్ పప్పాయి మీద మనం డ్రై చేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని క్యారెట్ పప్పాయి మీద అమర్చుకోవాలి. అలా అమర్చుకున్న తర్వాత మనం ముందుగా తెచ్చి ఉంచుకున్న పచ్చికోవాను కలర్ఫుల్గా డెకరేట్ చేసుకోవాలి. మనం నేర్చుకుందాం అనుకున్న క్యారెట్ పప్పాయి రెడీ అయిపోయింది. ప్లీజ్ ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ వంట మాస్టర్ పవన్.